నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ప్రతిరోజు మన ఛానల్ ద్వారా మీకైతే తెలియజేయడం జరుగుతుంది. ఇక జూలై నెలకు సంబంధించి జీతాలు, పెన్షన్లపై తాజా సమాచారం అయితే ఒకసారి తెలుసుకుందాము. వీడియో పూర్తిగా చూడండి, అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం ఫ్రెండ్స్, దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు ముందుగానే నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇంకా వివరాల్లోకి వెళ్ళే పదము. జూలై నెల జీతాలు, పెన్షన్లకు సంబంధించి ఇప్పుడున్న సమాచారం మేరకు చూసినట్టయితే నిన్నటి రోజున అంటే 1వ తారీఖున అయితే కనుక కేవలం కొద్ది మందికి మాత్రమే, అంటే కొన్ని సెక్షన్స్కి మాత్రమే జీతాలు అయితే జమ కావడం జరిగింది. ఎక్కువ శాతంలో అయితే కనుక జీతాలు జమ కావడం జరగలేదు. ఇక పెన్షన్కి సంబంధించి పెన్షన్ బిల్లులు అయితే పెద్దగా కదలిక అయితే రాలేదు నిన్నటి రోజున. దీనికి సంబంధించి ఉద్యోగులు అయితే కనుక చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. 1వ తారీఖుని జీతాలు వస్తాయి, పెన్షన్లు వస్తాయని అయితే కనుక. నిన్నటి రోజున రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీ అయితే జరిగింది తప్ప ఉద్యోగులకు సంబంధించి కేవలం 1-2 కొన్ని శాఖలకి కొంతమందికి మాత్రమే జీతాలు జమ అయ్యాయి. పెన్షన్ బిల్లుల్లో పెద్దగా కదలిక లేదు. అయితే దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అయితే కనుక మాట్లాడుతూ, ఎవరికైతే ఈ జీతాలు, పెన్షన్లకు సంబంధించి అధికారులతో మాట్లాడుతూ రేపు సాయంత్రం లోపల ప్రతి ఒక్కరికి కూడా జీతాలు మరియు పెన్షన్లు పూర్తి స్థాయిలో, అంటే 100% పూర్తి స్థాయిలో జమ అయ్యేలా చూడండి అన్నారు. నేను రేపు సాయంత్రం, అంటే అది ఆయన నిన్నటి రోజున అధికారులతో ఈ ఆదేశాలు అయితే జారీ చేశారు కాబట్టి 2వ తారీఖు అంటే ఈరోజు సాయంత్రం లోపు ఖచ్చితంగా అందరికీ కూడా జీతాలు, పెన్షన్లు అయితే పడే అవకాశం ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. ఇక సీఎం ఆఫీసులో బిల్లులు చెక్ చేసినట్లయితే కనుక చాలా వరకు వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఉన్నాయి. చాలా వరకు కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో అయితే ఉన్నాయి. ఇవాళ కనుక ప్రభుత్వం కొంచెం శ్రద్ధ పెడితే ఆల్మోస్ట్గా 2వ తారీఖు ఈరోజు సాయంత్రం లోపల చాలా వరకు, అంటే రాత్రి 9 గంటల వరకు కూడా అమౌంట్లు పడే అవకాశం ఉంటుంది. సో ఖచ్చితంగా ఈరోజు అయితే జీతాలు, పెన్షన్లు జమ చేసేస్తామని నిన్నటి రోజునే చెప్పడం జరిగింది. అధికారులని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా ఆదేశించారు. ఇక్కడ తాజాగా వచ్చిన న్యూస్ చూసుకున్నప్పటికీ కూడా ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, అలాగే రిటైర్ అయిన వారికి పెన్షన్లు ఇవాళ ఉదయం నుంచే జమ అవుతాయని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. ఇక ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఇప్పుడైతే కనుక మళ్ళీ ఒక న్యూస్లో అయితే చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా, ఉద్యోగులకి, పెన్షనర్లకి కూడా ఈరోజు ఉదయం నుంచి జీతాలు, పెన్షన్లు, అంటే 2వ తారీఖు ఉదయం నుంచి జీతాలు, పెన్షన్లు జమ అవుతాయని అయితే ఆయన తెలపడం జరిగింది. ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నట్లయితే చెప్పారు. జీతాలు, చెల్లింపులు, నిధుల సర్దుబాటు పూర్తయిందన్నారు. అటు ఇచ్చిన మాట ప్రకారం వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పెంచిన పెన్షన్ మొత్తాన్ని బకాయిలతో కలిపి పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, రిటైర్ అయిన వారికి పెన్షన్లు కూడా ఈ రోజు ఉదయం నుంచి రాత్రి లోపల మ్యాక్సిమం, అంటే 90% అయితే కనుక జమ చేసేస్తామని చెప్తున్నారు. ఎవరైనా 1-6 ఉన్నా కూడా ఇంకా రేపటి రోజున వారికి సంబంధించిన అమౌంట్లు కూడా జమ అయిపోతాయి. సో ఈరోజు కొంచెం వెయిట్ చేయండి. ఆల్మోస్ట్గా చాలా మందికి అయితే ఇంకా ఉదయం 9-10 గంటలు బ్యాంక్ ఓపెన్ అయిన దగ్గర నుంచి కూడా ఇక అమౌంట్లు అయితే పడడం ప్రారంభిస్తాయని చెప్తున్నారు. సో వీడియోస్ తప్పకుండా లైక్ చేయండి. దీనికి సంబంధించి మరే అప్డేట్ వచ్చిన వెంటనే మీకు మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరుగుతుంది.